మై బ్యూటిఫుల్ లేడీస్, వెల్కమ్ టు ఎస్ఆర్కే తెలుగు బ్యూటీ టిప్స్. నేను మీ అంజని. ఈ రోజు మీతో ఒక చక్కటి వీడియోని అయితే షేర్ చేయబోతున్నానండి. ఈ రోజు వీడియోలో నేనేం షేర్ చేయబోతున్నాను అంటే కెటోకెమ్ సోప్ గురించి అయితే చెప్పబోతున్నాను. ఇది యాంటీ ఫంగల్ సోప్ అన్నమాట, మెడికేటెడ్ సోప్. దీన్ని ఫేస్ కి, బాడీకి మాత్రమే కాదు, హెయిర్ కి కూడా అప్లై చేసుకోవచ్చు. డాండ్రఫ్ ఉన్న వాళ్ళకి, ఇంకా అలాగే ఫంగల్ తో కూడుకున్న డాండ్రఫ్ వచ్చిన వాళ్ళకి కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ అలాగే తామర్ గానీ లేదంటే ఇంకా ఏమైనా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ గానీ ఉన్నట్లయితే బాడీకి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. అయితే ఈ సోప్ ని ఎలా యూజ్ చేసుకోవాలి, ఇంకా దీని డీటెయిల్స్ అన్ని కూడా వీడియోలో అయితే చెప్పబోతున్నాను. కనుక వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కన ఒక బెల్ ఐకాన్ కూడా వచ్చేస్తుంది. అది కూడా హిట్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వచ్చేస్తుందండి. ఇప్పుడు ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, కెటోకెమ్ సోప్ ఇదిగోండి ఈ రకంగా అయితే ఉంటుంది. ఇందులోని కెటోకెన్జాల్ అండ్ అలాగే జింక్ పారథియాన్ సోప్ అన్నమాట. ఈ రెండు కూడా మిక్స్ అయ్యి ఉంటాయి. సో ఇది మెడికేటెడ్ సోప్, డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తే యూజ్ చేయాలి అని చెప్తూ ఉంటారు. ఇందులో కాంపోజిషన్స్ ఏంటేంటి ఉన్నాయి అవన్నీ కూడాను ప్యాక్ మీద అయితే ఉంటాయి అనమాట. అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ నుంచి దీని లైఫ్ టైంకి వచ్చేటప్పటికి 2 years అయితే ఉంటుందండి. ఆ తర్వాత అయితే ఎక్స్పైర్ అయిపోతుంది. దీని మీద అయితే 120 రూపీస్ అనేది ఉంటుంది, కానీ మనకి మెడికల్ షాప్ లోని ఇంకా తక్కువకి అయితే వస్తుంది అన్నమాట. 50 రూపీస్ అంటే ఇందులో హాఫ్ రేట్ కి అయితే మనకు వస్తుంది. అలాగే మనకి ఆన్లైన్ లో కూడా ఇది ఈజీగా అవైలబుల్ గా ఉంది. ఈ సోప్ ఎలా ఉంటుంది, దీనిలోని ఏంటి ప్రత్యేకత అని అనుకుంటే, మనకి ఇందులోని కెటోకెన్జాల్ ఉంది కదా, ఈ కెటోకెన్జాల్ మన స్కాల్ప్ లోని ఫంగల్ ఇన్ఫెక్షన్ ఏదైనా ఉన్నట్లయితే దానివల్ల వచ్చే ఆ డాండ్రఫ్ ఏదైతే ఉంటుందో దాన్ని రిమూవ్ చేస్తుంది, సమూలంగా నాశనం చేస్తుంది, మళ్ళీ రిపీటెడ్ గా రాకుండా. సో ఇది యూజ్ చేయడం వల్ల మనకి డాండ్రఫ్, ఫంగల్ డాండ్రఫ్ ఏదైతే ఉంటుందో అది రిమూవ్ అయిపోతుంది అని చెప్తున్నారు. అలాగే జుట్టుకి ఏమాత్రం హాని అనేది కలిగించదు. ఇందులోని జింక్ పేరు కదా, అది కూడా ఎటువంటి హామ్ అనేది చేయదు. అలాగే అట్ ది సేమ్ టైం మనకి ఒంటి మీద ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, లేదంటే రింగ్ వామ్ అంటారు, తామర, గజ్జి ఇలాంటివి ఉండేటప్పుడు కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. గజ్జి కాదులండి, తామరకి అయితే యూజ్ అవుతుంది అని చెప్తున్నారు. చాలా మందికి ఏంటంటే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వల్ల మనం ఇదివరకు వీడియోలో చెప్పుకున్నాం కదా, గజ్జల్లోని బ్లాక్ గా అయిపోవడం, ఇంకా అలాగే ఇచ్చింగ్ రావడం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. సో వాళ్ళకి అటువంటి ఇచ్చింగ్ అలాంటివి ఏమీ లేకుండా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి సమూలంగా నాశనం చేస్తుంది. చాలా మందికి ఏంటంటే ప్రైవేట్ పార్ట్స్ లోని చాలా ఇరిటేటింగ్ గా బయటకు వెళ్లేసరికి ఇచ్చింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. కంట్రోల్ చేసుకోలేరు, తట్టుకోలేరు అనమాట, అంతలాగా ఉంటుంది. వాడికి తెలుసు పాపం ఇలా చేస్తే అందరూ నవ్వుతారు అని చెప్పేసి, అయినప్పటికీ కూడా వాళ్ళు అక్కడ అన్ని అయితే చేస్తారు. సో అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా, అలాంటి ప్రాబ్లమ్స్ లో మనం ఇరుక్కోకుండా ఇలాంటి సోప్ ని యూజ్ చేస్తే మనకి ఆ ప్రాబ్లం నుంచి బయటపడవచ్చు అనమాట. అయితే ఇది కెటోకెన్జాల్ అండ్ జింక్ పారథియాన్ సోప్ అన్నమాట. దీని పేరు కెటోకెమ్ సోప్, కెటోకెమ్ మెడికేటెడ్ సోప్. మనకి మెడికల్ షాప్ లో ఈజీగా అవైలబుల్ గా ఉంటుంది. 30 degrees లోపే స్టోర్ చేయాలి, అంతేగాని ఎక్కువగా సన్లైట్ కి ఎక్స్పోజ్ చేయడం అలాంటివి చేయకూడదు. ఇందులో ఉన్న కెమికల్ బేస్ ఏదైతే ఉంటుందో అది పోతుంది అనమాట. ఈ ప్యాక్ వచ్చేసి మనకి 75 grams అయితే ఉంటుంది. ఇందులోని సోపు ఈ విధంగానైతే ఉంటుందండి, కవర్ వేసి ఉంటుంది అనమాట. మనకి బ్లూ కలర్ సోప్ అండి. స్మెల్ మటుకు పెద్ద అంటే మామూలు మన ఫ్రీగ్రెన్స్ వచ్చే సోప్స్ లాగా అయితే ఉంటుంది. ఇదిగోండి ఈ రకంగానైతే లైట్ బ్లూ కలర్ లోనైతే ఉంటుంది అనమాట. ఇది పిల్లల నుంచి దూరంగా ఉంచాలి. అండ్ అలాగే ప్రెగ్నెన్సీ లేడీస్, ఫీడింగ్ మదర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే యూజ్ చేయకండి, మిగతా వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే దానివల్ల బేబీకి హార్మ్ జరగచ్చు, అందుకని చెప్పేసి అనమాట. ఇది మనం ఎప్పుడు ఎలా యూజ్ చేసుకోవాలి అని అంటే, బాగా ఒంటి మీద ఇలాంటి కురుపులు, ఇంకా అలాగే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళు రోజుకి ఒకసారి అయితే కంపల్సరీ మీరు ఇది అయితే వాడాలి. మార్నింగ్ మీరు స్నానం చేసేటప్పుడు నార్మల్ సోప్ వాడకుండా ఇది అయితే వాడుకోవాలి. మీ సోప్ వేరేగా పెట్టుకోండి, పక్క వాళ్ళకైతే ఇవ్వకండి. ఎందుకంటే ఒకే సోప్ మాకు వాళ్ళకి ఒకటే ఉంది కదా పర్వాలేదు అని మటుకు ఎప్పుడు యూజ్ చేయకూడదు. ఒకరి సోప్ ఇంకోళ్ళు యూజ్ చేయడానికి వీల్లేదు. సో ఆ రకంగానైతే యూజ్ చేసుకోవాలి. అండ్ అలాగే తగ్గిన తర్వాత ఆపేసుకోవడమే, ఫుల్ గా తగ్గిపోవాలండి, మాడిపోతుంది అనమాట. కంషన్ ఏదైతే ఉంటుందో అది కంప్లీట్ గా పోతుంది అనమాట. అలా పోతేనే ఆపేసుకోవాలి. ఇది హెయిర్ కి ఎలా వాడాలి, హెయిర్ కి వచ్చేసి ఇది మనము రోజు తప్పించి రోజు అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. ఈ రోజు మీరు అప్లై చేసుకున్నారనుకోండి, మొత్తం తలకంతటికి అప్లై చేసుకున్నారనుకోండి, కొంచెం మసాజ్ చేస్తూ అప్లై చేయాలన్నమాట. పోయేటట్టు ఆ ఫ్లేక్స్ ఏవైతే ఉంటాయో అవి పోయేటట్టు చేస్తూ ఇదైతే అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకొని ఒక 2 నిమిషాల నుంచి ఆ తర్వాత వాష్ చేసుకోవడం. ఈ విధంగా అయితే యూజ్ చేయండి. రోజు తప్పించి రోజు చేయడం వల్ల మనకి మంచి రిజల్ట్ అయితే వస్తుంది, త్వరగా మంచి రిజల్ట్ అయితే వస్తుంది అనమాట. 1 week చేయండి, అంటే 1 week లోని మీకు 3 days కంపల్సరీ హెడ్ బాత్ అయితే చేయండి. మీకు నార్మల్ అయిపోతుంది. పోయిన తర్వాత ఆపేయండి, మళ్ళీ ఒక 2-3 రోజుల తర్వాత మళ్ళీ యూజ్ చేయండి. ఆ రకంగా దీని యూసేజ్ అనేది మెల్లమెల్లగా మనం స్టాప్ చేయాలి, ఒకేసారి స్టాప్ చేయకూడదు. ఓకేనండి, మీకు ఈ వీడియోలో పూర్తి వివరాలు ఇచ్చానని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి. మరిన్ని ఇలాంటి బ్యూటిఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా ఫాలో అయిపోండి ఎస్ఆర్కే తెలుగు బ్యూటీ టిప్స్. ప్రతి సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బై.